నీకు చాలా బాధ వేసి కోపం వేస్తే ఒక గ్రౌండ్లో ఉన్నావు, గట్టిగా అరవబోదు అవుతుంది. ఎంతమందికి అవుతుంది అట్లా? గట్టిగా అరవాలనిపిస్తుంది. అవునా కదా? అవునా కదా? ఎస్, దట్స్ ట్రూ. దట్స్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. యేసుప్రభు వాక్యం వింటున్నప్పుడల్లా, యేసుప్రభు స్వరాన్ని వింటున్నప్పుడల్లా కొన్ని ఎమోషన్స్, స్పిరిచువల్ ఎమోషన్స్ నీలో DNA ఫామ్లో రూపించడం అవుతుంది. ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే నువ్వు దేవునికి చూపించవో ఇట్ విల్ కిల్ యూ. సో నాకు సంతోషించాలని నాకు ఇప్పుడు ఆశ ఉందా, నేను ఎట్లయినా సంతోషిస్తాను. అది విజిల్ రూపంలోనా? లెట్ యు జాయ్. అది అరవటంలోనా? ద స్క్రిప్చర్ ఇన్ ద బుక్ ఆఫ్ డేవిడ్ అదేం సెలవిస్తుందో తెలుసా? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మేక్ నాయిస్ అని అంటాడు. హల్లెలూయా. అరే, సమ్ టైమ్ if you want to rebuke the evil spirit, don't say I rebuke you. Just show the noise of the Lord. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో గోడలు కూలగొట్టమని దేవుని ఆజ్ఞాపిస్తే దేవుడు ఏం సెలవిచ్చాడు వాళ్ళకి? జస్ట్ ప్రైజ్ ద లార్డ్ విత్ హైయర్ వాయిస్. హల్లెలూయా, హల్లెలూయా. దే రైజ్ ద వాయిస్. గట్టిగా దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తే టకా 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 పగిలిపోయాయంట. యేసయ్యా నీకు స్తోత్రం. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. నీ శరీరంలో పుట్టిన ప్రతి బలం దేవుని కోసం ఉపయోగించాలంటే బిగ్గరగా పౌలు అరిసినట్టు యేసుప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే బిగ్గరగా అరిసాడో, దట్స్ ద సేమ్ వాయిస్ దట్ ద గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ రినీయింగ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా నీ అసూయ పోదు, నీ కుళ్ళు పోదు. అదే ప్రార్థనలో గట్టిగా అరవండి, ఎక్కడ పోతుందో తెలియదు అది అసూయ. రైజ్ యువర్ వాయిస్ ఇన్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ద హమ్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద మెమొరైజ్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. We are not disciplined according to the system of this world. We are disciplined according to the Spirit of God. లోకం నేర్పించిన మర్యాదను బట్టి ఏ క్రైస్తవుడు ఉన్నా అది లోక క్రైస్తవులు అవుతారు. We are discipled by the heavenly Father. దేవుడు ఆత్మ నడిపింపును బట్టి మన లైఫ్ స్టైల్ డిజైన్ చేయబడతారు.